అంటే సత్యంగా ఒప్పుకోండి, మీరు ఒట్లని ఇట్లా నమ్ముతారో నమ్మరో తెలియదు కాబట్టి ఏపిస్తలేను. మీరు దాంట్లో MNSలో చేరాలి అని అంటే ఇంత టోకెన్ అమౌంట్ పెట్టి అవి వసూలు చేస్తారా లేదా? అదేం లేదు, మాలాంటి ఆలోచనతో ఉన్న ఎవరైనా 7013160831 అనే నంబర్కి, నేను మీ అలాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తినే, మీ MNSలో మేము సభ్యులుగా ఉండాలనుకుంటున్నామని మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి మిస్డ్ కాల్ పెడితే చాలు. మా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాం, మా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాం, వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్న మా జిల్లా నాయకుడి పేరు వివరాలు చెప్తాం. వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు, మా ఛానల్లో యాడ్ అవుతారు, మాతో జర్నీ చేస్తూ ఉంటారు, పరిశీలిస్తారు. దగ్గరగా 1-2 మీటింగ్లో పాల్గొన్నాక నేను క్రియాశీలక సభ్యుడిగా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ MNS ఐడెంటిటీ కావాలి, నాకు అభిమానులు వేరు పరిచయస్తులు వేరు, నేను సభ్యుడిని అనే రికగ్నైజేషన్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు ఆ జిల్లా కమిటీ. అది గొప్ప పదమా? MNS అంటే గొప్ప పదమా అది? అవును. ఎప్పుడైనా వ్యక్తి వేరు, 10 మంది కలిసి ఒక సంఘం కలిగి ఉండటం వేరు. ఆ సంఘంకి నేను మంచి పని చేస్తే ఈ సంఘానికి క్రెడిట్ వస్తుంది, ఈ సంఘం పేరుతో ఏ మంచి పని చేసినా దాంట్లో నాకు హక్కు ఉంటుంది. ఇప్పుడు మీరు అభిమానిగా సభ్యుడిగా ఉంటే మా వాట్సాప్ గ్రూప్లో సభ్యులు అవుతారు. 5-10 సమావేశాల్లో పాల్గొన్నాక నేను కూడా దీంట్లో సభ్యుని అవ్వాలనుకున్నాను అనుకో, మీకు ఒక ID కార్డు, ఒక కార్డు ఉండాలి కదా, ఓ చిన్న రసీదు, సభ్యుడు అనే రసీదు. ఆ జిల్లా కమిటీలో నిర్ణయం తీసుకునే అవసరం వచ్చినప్పుడు సభ్యుల నిర్ణయాలు ముఖ్యం కదా, అభిమానులు 1000 మంది ఉండొచ్చు. సో అప్పుడు ఆ జిల్లా కమిటీకి మీరు మీ జీవిత కాలంలో ఒక 100 రూపాయలు చెల్లించి ఆ సభ్యత్వం చీటి తీసుకుంటారు. ఒక్కో జిల్లాకి మాకు 50 నుంచి 100 మంది సభ్యులు ఉంటారు. ఆ 100 మంది తలా 100 రూపాయలు ఇస్తారు. అప్పుడు 10,000 రూపాయలు ఆ జిల్లా కమిటీ వద్ద ఉంటాయి. ఆ 10,000 రూపాయల నుంచి వాళ్ళు మండలాలకు వెళ్ళడానికి, అక్కడైనా ఒక శిక్షణ తరగతులు వర్క్షాప్ పెట్టుకోవడానికి, లేకపోతే ఒక లెటర్ ప్యాడ్ వేసుకోవడానికి, ఒక బ్యానర్ వేసుకోవడానికి, జెండాలకి, వాళ్ళ యాక్టివిటీ కోసం చందా బుక్ పట్టుకొని అడుక్కోకుండా సభ్యుడు నెలలో సంవత్సరంలో ఒక 100 రూపాయలు, అంటే నెలలో కాదు, ఆయన జీవితకాలంలో ఒక 100 రూపాయలు ఇచ్చి నేను సభ్యుని అని తాను ఫీల్ అవ్వడానికి మాత్రమే ఆ 100 పెట్టాం. రైట్, ఓకే. అంటే దీనివల్ల మీరు ఏం చేద్దాం అనుకుంటారు? దేనివల్ల అంటే ఈ MNS వల్ల రెండు చేద్దాం అనుకుంటున్నా. ఏంటిది? ఒకటేమో నాలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని ఏకం చేద్దాం అనుకుంటున్నా. 2, మూఢనమ్మకాల వల్ల, అన్ని మతాలలో మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాల వల్ల నష్టపోయిన వాళ్ళకి మేము ధైర్యాన్ని ఇవ్వాలని, సంబంధిత బాధ్యుల చేత వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని, ఒకవేళ ముందే ప్రాణహాని ఉందనుకున్నప్పుడు సంబంధిత అధికారులను హెచ్చరించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని, రానున్న రోజుల్లో ఎదురయ్యే మూఢనమ్మకాల పట్ల ప్రజలను జాగృతపరచాలనుకుంటున్నాను. అది నా ఒక్కంతో సాధ్యం కాదు. నాలాంటి అనేక మంది కలిసి మాట్లాడుకొని, ఒకరి ఆలోచనలో ఒకరం పంచుకొని, అభిప్రాయాలు మార్చుకోవాల్సి వస్తే మార్చుకొని, మెరుగుపరుచుకొని, సమాజానికి ఒక సంఘంగా, ఒక ప్రజా సంఘంగా, ఒక సామాజిక చైతన్యం ఉన్న సంఘంగా, సాంస్కృతిక ఉద్యమ సంఘంగా, సంఘ సంస్కరణ సంఘంగా మా పాత్రని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం కోసం ఈ సంఘం పెట్టుకున్నాం. రైట్, ఓకే. అంటే మొత్తానికి నాస్తికుడు బైరి నరేష్ అనే ముద్రను చెరిపి వేసుకురు, అసలు నాస్తికత్వం నుంచి బయటకు వచ్చారు, ఆస్తికుడు అయిపోయారు మీరు, అంతేనా? అది తప్పు. నాస్తికుడు అనేది ఒక పదం బ్రదర్. దేవుని నమ్మకపోవడం అనేది ఒక చైతన్యం. దేవుని నమ్మని వాళ్ళందరూ నేను నాస్తికుని అని ప్రకటించుకోకపోవచ్చు. నేను ఎప్పుడో 5th 6th క్లాస్లో 1995లో, ఇది 2025, 30 ఏళ్ల క్రితమే బాల నాస్తికుడు అనేటువంటి పేరును పొందిన వ్యక్తిని. ఇప్పుడు 43 ఏళ్ళు వచ్చాక నాస్తికుడు కాదనేది ఉంటుందా? ఇంతకాలం నేను దేవుని నేను నమ్మలేదు, విశ్వసించలేదు.